వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణ ప్రారంభం కావాలంటే ఎల్ఎన్టీ నుంచి ఫస్ట్ ఫేజ్ మెట్రోను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణం కోరామని, తీరా అది మంజూరయ్యేసరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డు తగిలారని ఆరోపించారు. కిషన్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సెకండ్ ఫేజ్ విస్తరణకు ఎల్ఎన్టీ ససేమిరా ఒప్పుకోవడం లేదని, ఫస్ట్ ఫేజ్ మెట్రోతోనే ఏటా 400 కోట్ల నష్టాలు వస్తున్నట్లు చెప్పిందని తెలిపారు. సంస్థకు ఎన్ని విధాలుగా చెప్పినా భాగస్వామ్యం కాబోమని తెలిపిందన్నారు. ఇక ఎల్ఎన్టీ నుంచి మెట్రో కొంటేనే సమస్య తీరుతుందని కేంద్రం చెప్పిందన్నారు సీఎం. ఇక కొనుగోలులో యూపీ మెట్రో ఎండీ సుశీల్ కుమార్ ను కూడా సభ్యుడిగా చేసిందన్నారు. 30,000 కోట్ల ఎల్ఎన్టీ ఆస్తుల్ని 15,000 కోట్లకు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం మెట్రోకు కిలోమీటర్కు 350 కోట్ల నిర్మాణ ఖర్చు అవుతుందని అంచనాలు ఉన్నాయని తెలిపారు. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీడముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఎన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో. ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈ రోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా? 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయేది కాదు. ఉన్న లోను యాస్టీస్ గా ఎల్ఎన్టీకి డబ్బులు పోతాయి. 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ పోతాయి. 13,600 కోట్ల రూపాయలు లోన్ ఎల్ఎన్టీ నుంచి మన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు బదిలీ అవుతాయి. 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే బదులు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ కంపెనీ కింద వస్తుంది. మొత్తానికి చూస్తున్నాం మనం. ఇదే అంశానికి సంబంధించి శంకరలో రవి కుమార్ బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి రవి కుమార్ గారు. మొత్తానికి చూస్తున్నాం మనం సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ మెట్రోకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు అంటున్నారు. అలాగే ఎందుకు అలా చేస్తున్నారు, ఏంటి అసలు? కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ధృవీకరిస్తారో అర్థం కానటువంటి విషయం. ఇప్పటికీ కూడా ఏం చిన్నపిల్లాడు అవుతుందా? ఆయన పోయిండంటే అంత సులువుగా మీరు అప్రూవల్స్ ఇస్తే మరి మేము ఎట్లా ఎత్తుకొని తిరగాలని చెప్పేసి మాట్లాడేసినట్ట. ఆ మాటలన్నీ కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి వినిపించినాయంట. ఏం మాట్లాడతారండి? ఏం బుద్ధండి ఇది? ముఖ్యమంత్రి అయ్యుండి ఒక మంత్రి, కేంద్ర మంత్రి ఇంకో మంత్రితో మాట్లాడిన మాటలు మాట్లాడినట్టుగా ఈయన ఎట్లా చెప్పగలుగుతాడు? నాకు అంటున్నా, ఈయన ఎట్లా చెప్పగలుగుతాడు? కేవలం బురద జల్లే రాజకీయాలు. తను చేయాల్సిన పనులు చేయలేక, తను ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెంది, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఈ విధంగా ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక కొత్త నాటకం, ఒక డ్రామా క్రియేట్ చేసి మరి అనే దాంట్లో పాత్రుడై ముఖ్యమంత్రి గారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అంతేగాని ఇక్కడ నాకు విషయం చెప్పండి, కిషన్ రెడ్డి గారు అడ్డుకునే ప్రసక్తి ఉంటుంది అంటే అది అక్కడ ఏదన్నా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ అట్లనే కంటిన్యూ అవుతుంది. కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కన్సర్న్ అధికారులు, ఆ రాష్ట్ర ప్రభుత్వము, ఈ కేంద్ర ప్రభుత్వం అధికారులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని క్లోజ్ చేసుకుంటారు కదా. కిషన్ రెడ్డి గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారండి? దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడైనా ప్రూఫ్స్ ఉన్నాయా? చెప్పగలుగుతున్నారా? ఈయన చూసిండా ఆయన పోయి మాట్లాడినప్పుడు? మీరు అట్లా కాదు. కేంద్ర మంత్రిగా కొంచెం సహాయం చేయండి, కొంచెం మాట్లాడండి. సంబంధిత శాఖ మంత్రి ఖట్టర్ గారు లేదా అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి కొంచెం మనకు హెల్ప్ చేయండి అని చెప్పేసి మీరు కిషన్ రెడ్డి గారితో మాట్లాడితే అదొక పద్ధతి. మీరు ఎప్పుడైనా కిషన్ రెడ్డి గారి దగ్గర పోయి కిషన్ రెడ్డి గారి దగ్గరికి మీరు వెళ్ళి కలిసి మాట్లాడి ఏమైనా కేంద్ర మంత్రిగా, ఆయన అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడైనా కిషన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడిరా? పోనీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా వేదిక పైన మీరు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిరా? కొంచెం సహాయం చేయడం అని చెప్పేసి ఏమన్నా అడిగిరా? అవి చెప్పరు కదా, అవి మాట్లాడారు కదా. మీరు కేవలం ఆయన మాట్లాడింది మాత్రం మీకు వినిపించినట్టు మాట్లాడి ప్రెస్ ముందుకు వచ్చి ప్రజల మధ్యలో మంచి నాయకుడు అండి కిషన్ రెడ్డి గారికి. మంచి పేరు ఉండేది. ఆయన తన పని తను చేసుకుంటూ పోతారు. ఎవరు పనుల్లో తను అడ్డుపడదు.
ఎవరి పనుల్లో తను తల దూర్చరు, అసలు తన అనవసరంగా తను తల దూర్చరు. తన పనులే తనకున్నాయి. తన మంత్రిత్వ శాఖ నడిపించుకోవడం, తన మంత్రిత్వ శాఖ నడిపించుకుంటూ దేశంలోనే అత్యుత్తమ మంత్రిగా, దేశంలోనే మొట్టమొదటి శాఖగా ర్యాంకు తెచ్చుకున్నటువంటి కిషన్ రెడ్డి గారి పైన మీరు అటువంటి ఆరోపణలు ఏ విధంగా చేయగలుగుతున్నారంటున్నాయి. మీరు ఒకవేళ నిజంగానే ఆరోపణలు చేసి మీ యొక్క వైఫల్యాలను కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించరు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు తెలుసు కాబట్టి ఈ విధంగా దృష్టి మరల్చే ప్రయత్నాలు రోజు రోజుకి చేస్తూ తన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఇంకో విషయం కూడా చెప్తానండి. నాకు ఇంకో విషయం కూడా నాకు అర్థం కానటువంటి విషయం, ఐఆర్ఎఫ్సి నుంచి లోన్ తీసుకున్నప్పుడు మీరు లోన్ ఎల్ఎన్టీ యొక్క అప్పు తీర్చడానికి, అంటే ఎల్ఎన్టీ దగ్గర నుంచి మెట్రో కొనడానికి మీరు ఐఆర్ఎఫ్సి దగ్గర నుంచి మీరు లోన్ తీసుకున్నారు. ఆ లోన్ వస్తుంది. ఫేజ్ 2 అడ్డం పడుతున్నారా, లేకపోతే లోన్ ఏదైతే ఉందో ఎల్ఎన్టీని తప్పించడానికి ఆ లోన్ తీసుకోవడానికి అడ్డం పడుతున్నారా అని మీరు ఏది కూడా స్పష్టంగా, ఒకసారేమో ఫేజ్ 2 అడ్డం పడుతున్నారంటారు, ఒకసారేమో మెట్రో ఫేజ్ 1 కొనడానికి అడ్డం పడుతున్నారంటారు. ఏమండి, ఎక్కడైనా కానీ మీరు లోన్ రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి మీకు లోన్ శాంక్షన్ అయింది. ఎవరంటే అడ్డుపడడానికి? ఎవరు అడ్డుపడలేరు. అప్పుడు అది ఐఆర్ఎఫ్సి నుంచి లోన్ స్పష్టంగా మీకే వస్తుంది. ఎవరు అడ్డుపడినా ఆగదు. అది మీ యొక్క వైఫల్యాలు. ఫేజ్ 2 సంబంధించిన పీపీపీ పద్ధతిలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ అయితే 50% కాంట్రిబ్యూషన్ ఉందో, మీ యొక్క కాంట్రిబ్యూషన్ మీరు ఇంతవరకు కూడా దానికి సంబంధించిన ఎక్కడ కూడా ఇవ్వకుండా మీరు వైఫల్యం చెంది, మీరు తాత్సారం చేసి, మీరు ఇంకొకరి పైన మీరు ఆరోపణలు వేయడం, అభండాలు వేయడం ఎంతవరకు కరెక్ట్? ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించండి, మీ మనస్సాక్షిగా ఆలోచించండి. మీరు చెబుతున్నవన్నీ కూడా అబద్ధాలే. ఈ రోజు మీరు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా అబద్ధాలే. అన్ని అబద్ధాలు, మీకు అబద్ధాలు అలవాటే, మీకు తెలిసిన విద్యనే, మీకు మంచిగా వెన్నతో పెట్టిన విద్య ఏదైనా ఉంది అంటే అది అబద్ధాలు మాట్లాడడం. ఎలక్షన్స్ నుంచి ప్రజలు చూస్తున్నారు, 2023 ఎలక్షన్ నుంచి ఈ తెలంగాణ ప్రజలు, ఈ దేశ ప్రజలు కూడా చూస్తున్నారు మీరు ఎంత చక్కగా అబద్ధాలు మాట్లాడతారు, ఎంత చక్కగా అబద్ధాలకి ఒక తీయటి కోటింగ్ వేసి, చక్కెర కోటింగ్ వేసి ప్రజల నోట్లో వేస్తారు. ప్రజలు మింగిపోయి మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించి గద్దె పైన కూర్చున్నందుకు ఈ రోజు తలలు పట్టుకుంటున్నారు కదా. మీ అబద్ధాలు వినలేక ఎక్కడ పోయినాయి మీ అబద్ధాలన్నీ కూడా? ఒక్కటైనా హామీ, ఆ అబద్ధపు హామీ ఒక్కటైనా నిజం చేశారా? చేయలేదే. కేవలం మూసియం పట్టుకొని, మెట్రో ఫేషన్ పట్టుకొని, మిగతా వాటి అన్నిటిపైన దృష్టి మరల్చి ప్రజలని మీరు ఆందోళనకు గురి చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా మీ యొక్క మాటల్లో నిజాయితీ కనిపించట్లేదు. మీ యొక్క మాటల్లో నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. ఆ యొక్క చిత్తశుద్ధి అసలు కొంచెం కూడా మీ మాటల్లో కనిపించట్లేదు. కేవలం మీరు అన్ని మూటలు కట్టుకొని వచ్చి మాట్లాడి ప్రజలను గందరగోళానికి గురి చేసి ఏదైతే అనుకుంటున్నారో, ప్రజల దృష్టి మరల్చాలని అనుకుంటున్నారో ఆ దృష్టి మరల్చే విధంగా మా యొక్క కిషన్ రెడ్డి గారి పైన బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు అంటే ఏంటో ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు. కిషన్ రెడ్డి గారి ఆయన ఒక చిత్తశుద్ధి ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన పని అనుకుంటే ఏ విధంగా చేస్తాడో తెలుసు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అనవసరమైన విషయాల్లో తలదూర్చే వ్యక్తి కిషన్ రెడ్డి గారు కాదు. ఆయన తల దూర్చరు, తన పని తను చేసుకుంటారు. రవికుమార్ గారు, మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే ఈ కుట్ర చేస్తున్నారని చెప్పి అంటున్నారు. దీనికి మీరేమంటారు? బీఆర్ఎస్ పైన నువ్వేం కొట్లాడినావు? బీఆర్ఎస్ పైన కొట్లాడిందే బీజేపీ పార్టీ కదా. బీజేపీ పార్టీ కేసీఆర్ పైన పోరాటం చేసి మేము ఈ రాష్ట్రం పైన ఉన్నటువంటి అధికారం మీ చేతిలో పెట్టినాం కదా. బీఆర్ఎస్ పైన ఎక్కువ ఫైట్ చేసింది మేమే. బీఆర్ఎస్ తో కలిసిపోయింది మీరు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సింది పోయి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాల గురించి ఎప్పుడు కూడా మాట్లాడకుండా, ఎటువంటి పోరాటాలు చేయకుండా, కిమ్మనకుండా కూర్చుంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ పాదయాత్ర పేరుతో, అనేక రకాలైనటువంటి ఆందోళనల పేరుతో ఎన్నో రకాలైన ఉద్యమాలు చేపట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడంలో మేజర్ పాత్ర పోషించింది భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కి ఏ విధంగా సపోర్ట్ చేస్తా అనుకుంటారో అదేవిధంగా అటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తా అనుకుంటారు. ఏం మాట్లాడుతారంటే నాకు అర్థం కాదు. ఎప్పుడైనా కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ కు వస్తే ఎప్పుడైనా కేసీఆర్ గారు రిసీవ్ చేసుకున్నారా? అయితే స్టేట్ ప్రోటోకాల్ ప్రకారము ఒక దేశ ప్రధానమంత్రిని ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకోవాలో ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారా? అధికారులను పంపించి, ఎవరో ఒక మంత్రిని పంపించేసి రిసీవ్ చేసుకునేటువంటి కుసంస్కారానికి మూలమైనటువంటి కేసీఆర్ గారు, ఆ కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మేము ఎందుకు సపోర్ట్ చేస్తామంటే నాకు అర్థం కాదు. మా శత్రు పార్టీ కదా, మా అపోజిషన్ పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ. మేము ఎందుకు వర్క్ చేస్తాం? ఏం మాట్లాడతారండి?
అర్థం లేని విషయాలు, అర్థం లేని మాటలన్నీ. మీరు చట్టబట్టలు వేసుకుని తిరిగినారు, మీరు కలిసి కూర్చున్నారు. మీ 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 మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎంతమంది మంత్రులు విఆర్ఎస్ తో, అంతకుముందు కేసీఆర్ తో కలిసి కూర్చొని తిరిగారు? రైట్. ఎంతమంది వేసుకొని తిరిగారు? మీరు మీరు కలిసి ఉండి, మీరు మీరు ఉప్పు నిప్పుగా, మీరు మీరు మంచిగా స్నేహితులుగా ఉండి, మీరు 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 అన్నదమ్ములుగా ఉండి మమ్మల్ని అంటారా? రైట్. ఓకే ఓకే. ఎస్ ఓకే. థ్యాంక్ యూ రవికుమార్ గారు.